టుడే కరెంట్ అఫైర్స్. మిజోరాం అల్లం మిషన్కు 189.79 కోట్లు. కేంద్ర ప్రభుత్వం మిజోరాంలో ప్రత్యేక అల్లం అభివృద్ధి మిషన్ను ప్రారంభించింది. మొత్తం వ్యయం 189.79 కోట్లు. హై ఒలియోరసిస్ జింజర్ను ప్రపంచ స్థాయి ఎగుమతి ఉత్పత్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం. దాదాపు 20,000 రైతు కుటుంబాలకు లాభం. సెకండ్ది, భారీ ఓటరు జాబితా సవరణ ప్రారంభం. ఎన్నికల సంఘం ఈసీఐ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫేజ్ 3ని ప్రారంభించింది. ఇది 16 రాష్ట్రాలు ప్లస్ 3 కేంద్రపాలిత ప్రాంతాలలో జరుగుతోంది. మొత్తం 36.73 కోట్ల ఓటర్ల వివరాలు పరిశీలనలో ఉన్నాయి. గిర్లో లయన్ స్పాట్లైట్ ప్రోగ్రాం ప్రారంభం. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ గిర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశంలోని ఆసియాటిక్ సింహాల సంఖ్య 891కి చేరింది. 2025 ప్రకారం సింహాల సంరక్షణ అండ్ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రధాన లక్ష్యం. ఒమాన్ గుజరాత్ గ్యాస్ పైప్లైన్పై ప్రణాళిక. భారత్ ఒమాన్ నుంచి గుజరాత్ వరకు సముద్ర అడుగున గ్యాస్ పైప్లైన్ నిర్మించాలని యోచిస్తోంది. పైప్లైన్ పొడవు సుమారు 2,000 కిలోమీటర్లు. అంచనా వ్యయం 40,000 కోట్లు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశం. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.